ఐదు మంది చచ్చిపోయిన తర్వాత కూడా వచ్చి వాడు ఏం మాట్లాడుతున్నాడు? వాడు గేట్ వేసింది దాని గురించి కాదు. అరే పార్కింగ్ ఉన్నది చూస్తున్నారు కదా సెల్లార్లలో. మీరు కింది పోయి విజువల్ తీసుకున్నారా? మొక్కని 100 చైర్లు ఉన్నాయి ఆడ. దొంగనా కొడుకులు మదాలెక్కి ఆంబోతుల్లోకి వచ్చి వీళ్ళకేంది బలం తెలుసా? వీళ్ళకు రాజకీయ నాయకులు బలం, వీళ్ళకి దొంగ కొడుకులకు రాజకీయ నాయకుల బలం. వీళ్ళకు వాళ్ళు పైసలు ఇచ్చి వాళ్ళ చేతులలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా నడుస్తాయి. మా బోటోలేమో బొక్కల వారిస్తారు. మా బోటోలను అడిగితే బొక్కల వారిస్తారు. వాని మదం చూడు, వానికి వాని అంకారం, వాని మదం చూడు. చిన్న పిల్లలు చచ్చిపోయారు నాయన అంటే పైసా కనికరం లేకుండా దుర్మార్గుడు దొంగ నా కొడుకు వచ్చి వాడు బయటకు వచ్చి అంటాడు. ఇది దాని గురించి చేయలేదు, తాళం దాని గురించి పెట్టారని గడ్డిపిక పెట్టారా? దేని గురించి పెట్టిరు మరి? అసలు పార్కింగ్ ప్లేస్లలో కుర్చీ ఎట్లుంటాయి? ఏం చేస్తారు? గవర్నమెంట్ చేసినాక ఇంత బహిరంగంగా వచ్చి మాకు శాత కదా దౌడ మీకెళ్ళి పెడితే పనులు రాలుతాయి. వాని దుకాణాన్ని మొత్తం బిడ్డ మీకు ఆ రోజులు కూడా వస్తాయి. అది కూడా అయితే ఆ తిరుగుబాటు కూడా జరుగుతుంది తెలంగాణలో. చచ్చిపోయినాక కూడా కనికరం లేకుండా వాడు వచ్చి మాట్లాడుతుండే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. వాని అహంకారం ఏంటిది? పోలీసులు అటు పంపించారు, సరే గొడవ అవుతుందని చెప్పి వాళ్ళు పంపించచ్చు. ఇది ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా చనిపోయిన కాడికి వచ్చి కూడా ఈ దుకాణదారులు ఎందుకంటే పక్కా వీళ్ళు పర్సెంటేజ్ ఇచ్చి పైన పైసలు పోతాయి కాబట్టి వీళ్ళకి అతి ఇట్లున్నది. రాజకీయ వ్యవస్థ ఇటువంటి దుర్మార్గుల చేతులలో ఉన్నది కాబట్టినే ఇవాళ ఈ దుస్థితి ఉన్నది. ఈ దుర్మార్గుల కథ గట్లున్నది. చచ్చిపోయిన నాయన కాడ కూడా ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. అధికారులకు ఇప్పుడు ఇది చూడాల్సింది ఎవరు? అధికారులు చూడాలి కదా. క్లియర్ కట్గా కింది నుంచి పైదాకా లంచగొండ ఇల్లు మొత్తం. ముఖ్యమంత్రి లంచగొండ అయ్యింది కాబట్టినే కింది దాకా అయింది. ఆయన చక్కగా ఉంటే అన్ని చక్కగా అవుతారు. కింద కూడా నిజాయితీగా పనిచేయాలనుకుంటోని కూడా చేయనియర్ వాళ్ళు. నువ్వు అవినీతి పరులు హ్యాబిట్స్కి వెళ్ళి నాకు ఎంత కలెక్షన్ రావాలి, హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నాకు ఎంత కలెక్షన్ రావాలి, హ్యాబిట్స్ ఫైర్ ఓన్ దగ్గరికి వెళ్ళి ఎంత కలెక్షన్ రావాలి, వాళ్ళు డిమాండ్లు పెడతారు అక్కడ పైన రాజకీయ వ్యవస్థ మొత్తం. అందుకే వీళ్ళు అవినీతి పరులు అవుతున్నారు. మంచిగా చదువుకొని సమాజానికి సేవ చేయాలనుకునేటోళ్ళు కూడా ఒత్తిడి చేసి వాళ్ళని ఇటు సైడ్ తీసుకుపోతున్నారు. స్టాఫ్ లేదు, రిక్రూట్మెంట్ చేస్తలేరు. వీళ్ళు రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. బాధ్యత అసలు ఈ మాట్లాడినోని ఫస్ట్ కేసు పెట్టి బుక్కల పడాలి. ఫస్ట్ విని వాడు అట్లా మాట్లాడినందుకే బుక్కల పడాలి. ఇప్పుడు వచ్చి మాట్లాడినాడు వాడు షాప్ సంబంధించినోడు ఉన్నట్టున్నాడు. వాని మీద కేసు పెట్ట వాడికి షాప్ క్యాషియరా? వాడు క్యాషియర్ కాడు, వాని పేరేందో తెలియదు. మీరు ఎంక్వైరీ చేయండి, వాని మీద కేసు పెట్టాలి. వాడు వచ్చాడు మాట్లాడేందుకు. ఇంత బాధ్యత లేకుండా వాడు వచ్చి మాట్లాడింది కదా. మాట్లాడేందుకు వాని బుక్కల పడాలి ఫస్ట్. ఈ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయినది. ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు కాబట్టినే బిల్లులు లేకుండా దందాలు చేస్తున్నారు. అది ఇల్లీగల్ కదా. పార్కింగ్లో ఫర్నిచర్ ఉంటుందా? బండ్లు ఉంటాయా? అది ఇల్లీగల్ దందా. వాడు చేసేది ఇల్లీగల్ దందా. ఈ దందాలకు పైసలు కిందికెళ్ళి మీ దాకా ముడుతున్నాయి. చెప్పినా కదా ఈ ఫోటో అందరూ చూడాలి. జనం కూడా చూడాలి. ఈ ఫోటో జనం చూడండి. ఇప్పటిదాకా చూపించిన మళ్ళీ చూపిస్తున్నా. ఇప్పుడు వాడు మాట్లాడేందుకు నేను మళ్ళీ చూపిస్తున్నా. ఇగో ఈ పిల్లగాడు చచ్చిపోతే కూడా కనికరం లేకుండా వాడు వచ్చి మాట్లాడతాడు తాళాలు దాని గురించి కాదు అని. బండ్లు ఉన్నాయి దగ్గర. ఇప్పుడు ఫైర్ పర్మిషన్ ఎట్లుంటుంది? అది బయటికి రావాలన్నా లేదా? ఇప్పటికి 24 గంటలు దాటింది. నిన్న 12:30 జరిగితే ఇప్పుడు 1:15 అవుతున్నది టైము. ఇప్పటిదాకా ఇంకా పొగలు వస్తున్నాయి. దాంట్లోకి వెళ్ళి యాడికి వెళ్ళేస్తారు బై ఫైర్ వాళ్ళు ఎన్ని ఉన్నాయి? పాపులేషన్ ఎంత ఉన్నది? పాపులేషన్ తగ్గట్టుగా ఫోర్స్ ఉండాలనా? ఉద్యోగస్తులు ఉండాలనా? లేరు కదా. మరి లేకుండా వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం ఈ మంత్రిత్వ శాఖ కూడా ముఖ్యమంత్రి చేతి కిందికి వస్తుంది. ఫైర్లు ముఖ్యమంత్రి చేతి కిందికి వస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి చేతి కిందికి వస్తాయి. ముఖ్యమంత్రి అసమర్థుడు అయ్యి ఇగో ఇది చూస్తున్నాం మనం జనాల లోపల. ఇది చూస్తున్నాం. ఈయన తెలంగాణ వాళ్ళు అంటే ప్రేమ లేదు కదా ఈయనకు. బీహార్ వాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు అంటే ప్రేమ ఉంటుంది ఈయనకు. ఎవరు చచ్చిపోయినా కానీ వాళ్ళ సావును ఎవరు చచ్చిపోయినా కానీ సావద్దు అని చెప్తాం మనం. బరాబర్ సావద్దని చెప్తాం. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించకపోతే మాకు ఇటువంటి మాట్లాడాల్సిన అవసరం పడుతుంది. బీహార్ వాళ్ళైనా ఎవడైనా పొట్టకూటి కోసం వచ్చి 9 నెలలు కడుపులో పెట్టుకొని సాధిన బిడ్డ పైకి వచ్చి ప్రయోజకుడు అవుతాడు అనుకొని ఎక్కడో ఊర్లో ఉండేటోళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి వాచ్మెన్ గిరి చేస్తుంటే చచ్చిపోయినరు. బాధ్యత లేనటువంటి ప్రభుత్వం వైఖరితో చచ్చిపోయినారు కదా. వాళ్లకు కాంపెన్సేషన్ అనేది నథింగ్. ఇటువంటి ఇంకోటి జరగకుండా చూడాలి. వాడనేమో పోయి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకేమో కోట్ల రూపాయలు ఇచ్చిండు కదా ముఖ్యమంత్రి పోయి. మరి ఇటు ఒక్కడు కూడా రాలేదు. వాడు వచ్చేవాడు పొద్దుగాలు వచ్చి మాట్లాడేటాడు. తలకాయ ఉన్నదో లేదో రాజకీయ నాయకుడు వచ్చి పొద్దుగాలు అన్నాడట, కాంగ్రెస్ వాడు అన్నాడట. ఇది మా ప్రభుత్వంలో ఇచ్చింది కాదు, గత ప్రభుత్వంలో. మరి గత ప్రభుత్వంలో ఇచ్చినది తప్పుంటే నువ్వు సరిదిద్దుకోవాలా లేదా? ఈ మొత్తం హ్యాబిట్స్ అందరికీ ఇప్పుడు కాదు. ఆ బిల్డింగ్ చూడు, దానికి పర్మిషన్ ఉండదు. ఫైర్ దానికి పర్మిషన్ ఉండదు. ఏ బిల్డింగ్ పర్మిషన్ ఉండదు అబ్బా ఫైర్ది. మొత్తం అవినీతి, మొత్తం అద్దాలతో పడి ఉన్నది. ఆ బిల్డింగ్ ఉండేది కాదు. చిత్తశుద్ధి లేక మనం ప్రజలు పైసలు తీసుకొని లంగలు దొంగలని ఎన్నుకుంటే తీసుకుపోయి అసెంబ్లీలో రోక్స్ను చిచ్చోరానా కొడుకులను తీసుకుపోయి అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చోబెడితే మన గతికి ఇట్నే అవుతున్నది. ఇటే అవుతుంది. జనం కూడా పైసలు తీసుకోకుండా నిజాయితీ పరులను నీతివంతులను ఇలా రాయికెళ్ళ మంచి మాట్లాడదామంటే కూడా యాడికెళ్ళవుతారా బై నీకు ఎన్ని పైసలు నేను కాడికి వచ్చింది. పైసలు తీసుకుంటే గిట్లనే కాపాడుతావు. ఇంకా పొగలు వస్తున్నాయి.